సాక్షి ఛానల్ డిబేట్ లో అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. అమరావతి వేశ్యల రాజధాని అంటూ ఆయన చేసిన కామెంట్స్ పై రాజధాని ప్రాంత మహిళలు, రైతులు భగ్గుమన్నారు. ఇది యావత్ రాజధాని ప్రాంత వాసులను అవమానపరచడమేనని మండిపడ్డారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. జర్నలిస్ట్ కృష్ణంరాజుపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచాయని, వారి భూములను త్యాగం చేసిన రైతుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశాయని ఆరోపించారు. కృష్ణంరాజు వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ఫోటోలను చెప్పులతో కొడుతూ మహిళలు ఆందోళన తెలిపారు. అమరావతి రాజధానిపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అనేక విజయం సంఘాలు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇది ముమ్మాటికి రాజధానిపై కుట్రేనని, అందులో భాగంగానే ఇలాంటి తప్పుడు ప్రచారంతో అమరావతిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జర్నలిస్ట్ కృష్ణంరాజుపై కాకినాడలో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమరావతి జేఏసీ సైతం కృష్ణంరాజుపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర ఆందోళనకు సిద్ధమవుతామంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచాయని, వారి భూములను త్యాగం చేసిన రైతుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశాయని వారు ఆరోపించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అమరావతిలో మహిళలు, రైతులు భగ్గుమంటున్నారు. ఇప్పటివరకు ఎక్కడైనా కేసులు నమోదు చేశారా? పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రధానంగా కూడా అమరావతికి సంబంధించినటువంటి అంశం పైన వేశ్యల రాజధాని అంటూ కూడా ఒక ఛానల్ డిబేట్లో కృష్ణంరాజు అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. తీవ్రంగా అమరావతి మహిళలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తాము వేల ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చాము, దాంతోపాటు రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ కూడా సంవత్సరాల పాటు మేము దీక్షలు ఇవన్నీ చేస్తే మాకు ఇచ్చినటువంటి గౌరవం వేశ్యలు అనే విధంగా ఇవ్వటం ఏంటి అనే విధంగా కూడా వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన నిన్న పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇటు తుళ్ళూరు, అదేవిధంగా గుంటూరు అరండల్పేట పోలీసుల్ని కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఈ వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణంరాజు పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అనేక మంది ప్రజా సంఘాలు, అదేవిధంగా అమరావతికి సంబంధించినటువంటి జేఏసీ నాయకులు కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. కాకినాడ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం కేసు కూడా నమోదైనట్లు తెలుస్తుంది. అదేవిధంగా మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలపైన పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి ఫిర్యాదులపైన కూడా పోలీసులు అయితే కంపల్సరిగా చర్యలు తీసుకుంటాం అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అమరావతి జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు అయితే ఒకే అంశాన్ని చెప్తున్నారు. కంపల్సరిగా ఈ రోజు రేపట్లో కనుక ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపైన కనుక చర్యలు తీసుకోకపోతే మాత్రం కంపల్సరిగా ఈ ఉధృతమైనటువంటి ఆందోళనకు దిగుతాం అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన టీడీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా కంపల్సరిగా వాళ్ళందరూ కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి ధూళిపాల నరేంద్ర కూడా నిన్న బిగ్ మాట్లాడడం జరిగింది. మిగిలినటువంటి నేతలందరూ కూడా దీనిపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరండల్పేట పోలీస్ స్టేషన్ ముందు కూడా సాక్షికి సంబంధించినటువంటి దినపత్రికకు సంబంధించినటువంటి పేపర్ల దగ్ధం చేశారు. అదేవిధంగా తుళ్ళూరులో కూడా దిష్టి బొమ్మల దగ్ధం జరిగింది. ఈ రోజు కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన తీవ్రమైనటువంటి చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. రాధిక, థ్యాంక్ యూ సాయి శంకర్. అమరావతిపై జర్నలిస్ట్ సాక్షి ఛానల్ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇది మహిళల్ని, అక్కడి రైతులని అవమానించడమేనంటూ వారు భావిస్తున్నారు. దీనికి తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మహిళలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు స్టేషన్లలో కృష్ణంరాజుపై కేసులు కూడా